మహాకవి కాళిదాస్ రఘువంశ మహాకావ్యం 12వ భాగం 25/8/20. సప్తమ సర్గ. సముద్వహంతం పధిభోజకన్యం రురోధరాజన్యగణస్వసద్భవ బలిప్రతిష్టాం శ్రియమాదదానం త్రైవిక్రమం పాదమివ ఇంద్ర శత్రు. భోజుడి చెల్లెలి పాడి గ్రహణ మహోత్సవం ముగయగానే అర్హ రీతిగా కన్యకు అరణమిచ్చి అదుణ్ణి సాగన తాను కూడా వెనువెంట నడిచాడు. దారిలో 3 రాత్రులు 3 మజిలీలు అజుడితో పాటుండి విదర్భ పర్వాంతంలో సూర్యుడిని వదిన చంద్రుడా ఆయన వీడ్కొని తన పట్టణానికి రఘుమహారాజు దిగ్విజయ యాత్రలో తమ ధనాన్ని అపహరించాడని రాజులంతా ముందే కోపంగా ఉన్నది. మరి ఇప్పుడు ఈ స్త్రీరత్నాన్ని కూడా ఆయన కుమారుడు తీసుకుపోవడం సహించలేకపోయి. అందువల్లే వాళ్ళంతా కలిసి భోజకన్య తన పట్టణానికి తీసుకుపోతున్న అర్జునుడిని అడ్డగించి బలి ఇచ్చిన దానాన్ని గొప్ప త్రివిక్రముని పాదాన్ని ప్రహ్లాదుడు దారిలో అడ్డగించిన ఉదంతం జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఇందుమతి సంరక్షణార్థం తన తండ్రి గారి మంత్రి తగినంత సైన్యంతో నియోగించాడు. భాగీరథిని ఉత్తరంగా సోళనదం ప్రతిఘటించినట్టు అఖిల రాజసేనను ఎదిరించాడు. తస్యాచరుణ రణార్థ రక్షార్థమలల్పయోధం అదిశ్య నిపృత్యం సరితం కుమారః ప్రత్యగ్రహీత్ పార్థివవాహినీం తాం భాగీరథిం సోణ ఇవ ఉత్తరంగః సత్తిపదాతి రథినం దర్దేశ త్వరంగసాది త్వరగాధిరూఢం యంత గజస్యాభ్యతవద్గజస్తః తుల్య ప్రతిద్వంది బభూవ యుద్ధం సవత్సు సూర్యేష్వ నిభాస్య వాచో నోదీరయంతి స్మ కులోపదేశాన్ బాణాక్షతై ఏవ పరస్పరస్య వామోర్జితం చాపభృతం శశంసుః ఉత్థాప్యతః సంయతిరేణురకుస్తై సాంద్రీకృతం స్పందనవంశచక్రై విస్తారితః కుంజరకర్ణశూలై శాలై నేత్రక్రమేణో వరురోధదుర్యం మత్స్యధ్వజా వాయువశాన్ వికీర్ణై ముఖై ప్రవృద్ధధ్వజనీరజాన్ బభుః పిబంత పరమార్థమత్స్య పల్యావిశానేన
నవోదకాని రథోరథాంగధ్వనినా విజజ్ఞే విలోలగండాక్వణినేవ నాగ స్వభర్తృనామగ్రహణాద్బభూవ సాంద్రే రజస్యాత్మ పరాభవోధబోధ అనృణ్వతో రోచనమార్గమాణౌ రజోంధకారస్య విజృంభస్య శాస్త్రక్షతాస్వద్విపదేరవైమ బలారుణోదాత్ భూత్ రుధిరప్రవాహాః నచ్ఛిన్నమూలః క్షతమేవ రేణుః సజ్జోపరిష్టాన్ వనభావభూతః అంగార కేశేషస్య హుతాసనస్య పూర్వోత్థితో ధూమ ఇవ ఇవాలభాసే గ్రహారముచ్ఛానగరే సదస్త యంత్రూమపాలభ్య నివర్తితాస్వన్ యైః సాధితా రక్షితపూర్వసేనాన్ వతమేవ సామర్షతయా విజఘ్నుః. అప్పుడు ఇరుపక్కల మధ్య సమానంగా యుద్ధం జరిగింది. పదాతిని రధికుడు అశ్వికుడు గజం ఎక్కినవాడు గజం ఎక్కినవాడు అలా సరిగా అంటే పోకవాడు. రడదుందుగును మోగుతుండగా మాటలు వినబడకవాడు తమకు కులనామాదులు చెప్పుకోవడు. కేవలం బాణాల మీద నామాక్షరాలతో తమ పరిచయాలు చేసుకొని అప్పుడు తురంగాలలో లేచి రథచక్రాలతో దిట్టమై మాతంగ కన్న తాళాలతో విస్తృతనని బట్టలాగా భూరేణు జాలం కమ్ముకొన్నది సూర్యుడు. ఆ ధూళిని వాయువశాలై వివృత ముఖాలతో తాగుతున్న మత్స్యధ్వజాలు కలిగిన కొత్త నీటిని తాగుతున్న యథార్థ మీనాలా అన్నట్టు తాంతత ధూళితో చక్రధ్వనుల వల్ల రథాలు ఉన్నవని తెలుస్తుంది. గంటల గణగణ వల్ల ఏనుగులు అనిపిస్తాయి. తమ యజమానుల పేర్లను చెప్పడం యోధులు తమవాళ్ళు బయటవాళ్ళు తెలుసుకుంటారు. కళ్ళ కప్పి యుద్ధరంగంలో అంతటా వ్యాపిస్తున్న ఆ దుమ్ము గాయపడిన గజరథ త్వరగా సైనికాదుల నుండి సవిస్తున్న రుధిర ప్రవాహం బాల అరుణ సదృశమయ్యింది. అభ్యర్థ మార్గే వరబాణలూన ధనుర్భృతాం హస్తనతాం వృషత్కా సంప్రావురేవాత్మ జనాసువృత పూర్వార్ధభాగే స్వతిపతిభిః సరవ్యం అధోరణానంగజ సన్నిపాతే శిరాంసి చక్రై నిహితై క్షురాగ్రై ృత్యాశ్వవిశ్చేరనగాగ్రకోటి వ్యాసక్తకేశాని శిరేణ సేతు పూర్వం బృహత్తాః న జమాన భూయః ప్రతిప్రహారాక్షస మస్వదాది తురంగమస్కంధ నిషన్న దేహం ప్రజ్వాస్వసందం రిపుమాచక్షాంక్షః అమచ్చదాం వర్మద్భృతాం విలోహై బృహత్సుభవసు సుదం తేష్వసభి పతద్భిః ఉజ్యంత మగ్రేం శమయాం బభూవు గజా నివినగ్నా కరసీకరేణ. అలా రక్తంతో అడుగున మొదలు కూలిపోగా పైన గాలికి లేచి అగ్ని ఆరి బొగ్గులైపోయి తొలుత లేచిన పొగ మాత్రం పైకి కనబడుస్తున్నట్టుగా ధూళి అనిపించి రధికులు మూర్ఛల్లగా సారథులు వాళ్ళ పక్కకు తీసుకు కానీ వాళ్ళకి తెలివి రాగానే సారథులపై తిరిగి ధ్వజాలతో గుచ్చి తాము త్వరతో పోరాడుతున్న వాళ్ళని మళ్ళీ ప్రతిఘటి దారి మధ్య శత్రు బాణాలతో తెగి పడినట్టు ధానుష్కుల శరీర వీరుల చెయ్యి తిరిగిన వాళ్ళు కనుక లోహాగ్రహాలు గల పూర్వ భాగాలతోనే లక్ష్యాలు ఛేదించారు. గజ యుద్ధంలో నిశితాలై క్షురాగ్రాలైన చక్రాలతో గజస్థుల శిరాలు తెగిపోతాయి. కానీ అక్కడ తిరుగుతున్న గద్దల కలిగోళ్ళ వెంట్రుకలు చిక్కుకోగా
చాలాసేపటికి ఆ తలలు నేలపైకి పడటం లేదు. ఆస్తికుడు ఎదిరి ఆస్తికుడిని ఒకసారి కొట్టి అతను గుర్రంపై వారిపోగానే తిరిగి కొట్టడం. వాడు తిరిగి లేచి తలపడితే బాగుంటుందనుకుంటా. ఆస్తికుడు ఎవరి ఆస్తినో కవచాలు ధరించిన వీరు వరల నుండి కత్తులు లాగి తమ పెరుదంతాలపై మోదగా రేగుతున్న అగ్ని కణాలు గజాలు తమ తొండాలతో శీకర కాసారంగా ఆర్పేస్తున్న బాణాలతో తెగిన తలలే పళ్ళుగా రాలిపడిన శరస్త్రాణాలే శశకాలుగా అక్కడ పారుతున్న రక్తమే మధ్యంగా ఆ రణాంగం పానభూమిలాగా కనపడింది. శరీముఖోత్కృష్ట శిరఫలాక్ష క్షుదైశిరస్త్రీశుకోత్తరే రక్షిత శోణిత గుజ్జకుల్య నరాజమృత్యోరివ పానభూమి. అది ఉపాంతయోర్ నిష్కువిషితం విహంగై అక్షస్య తేభ్య విషిత ప్రియాద కేయూరకోటి క్షతతారుదేశ శివాభూజ భుజచ్ఛేద మపాచకారీ కశ్చిద్విషద్గశ్చ హృతోత్తమాంగ సజ్జో విమాన ప్రభుతాముపేత్య వామాంగ సంసక్త సురాంగనస్వం నృత్యత్కంబంధం సమరే దదర్శ. అన్యోన్యసూతోన్మదనాదభూత జామేమసూతౌ రధినౌ చ కౌచత్ అశ్వౌ గజావ్యాయత సంప్రహారో కుర్మాకయుధౌ బాహు విమర్ద విశస్తౌ నిస్తౌ. పక్షులు చీల్చేసిన భుజఖండాలపై ఆశల నక్కలు వాటి నుండి ఆశతో నక్కలు లాక్కు తమకెంత మాంసం ప్రీతి ఉన్న పాపు ఆ భుజాల కేయూరాల కొలలు నోటు గుచ్చుకొంటే విధి లేక వాటిని వదిలేస్తున్నాయి. పరఖడ్గానికి తల బలి అయిపోగా ఒక వీరుడు విమానం ఎక్కి దివ్య రూపంతో పక్కన దేవస్త్రీని ఉంచుకొని యుద్ధ భూమిలో తన కళేబరం ఆడుతుండటం చూశాడు. ఒక ఇద్దరు వీరుడు పరస్పరం తమ సారథులు చంపుకొని తామేరధారు నడుపుకుంటూ కాసేపు పారిపోయి తర్వాత అశ్వాలు కూడా కూలిపోగా గదను తీసుకొని పారిపోయి చివరికి ఇవ్వబోగా అవి కూడా విరిగిపో ముష్టి యుద్ధం చేసి చివరకు ఒకేసారి పరస్పరం చంపు ఒకేసారి వారి ప్రాణాలు గాలిలో కలిసి వెంటనే వారు వీరమరణం పొందారు కనుక దేవతలై. కానీ అక్కడ వీళ్ళిద్దరూ ఒకే అప్సరసను కోరి వివాదపడ్డారు. పరస్పరేణ క్షతయో బహర్త ఉత్క్రాంతవాయో సమకాలమే అమర్త్యభావేన వివచ్చగాయ ఏకాప్సరస ప్రార్థితయోర్వివాదః. వ్యూహాభూతవ తా వితరేతరస్మాత్ భంగం జయం చాతుషు అవ్యవస్థత పంచాత్పరో మారుతయో ప్రబుద్ధౌ పర్యాయ వృత్తేవ మహోర్ణవోర్మి. పరేణ భగ్నేపి జలే మహౌజ యయా వజా ప్రచ్చరి సైన్యమేవ ధూమో నివచ్చేత సమీరణేన యతస్తు కక్ష తత ఏవ వహ్నిః. రథీరిషంగీ కవచీ ధనుష్మాన్ తృప్తకాసరాజకంజకమేకవీర నివారయామాస మహాబలాః కల్పక్షయోద్వృత్త ఇవ అన్నభూహన్నహూవ అన్న వాంభః. సేనావారాలు ఒకటి మార్చి ఒకటిగా గాలి అనుకూలత ప్రతికూలత బట్టి ఒకసారి జయం ఒకసారి పరాజయం పొందా. పరగణం తన బలాన్ని భగ్నం చేసిన అయకుమారుడు హరిసైన్యంపై కేవలం గాలికి పొగ ఎటుబడితే అలా తిరగవచ్చు కానీ అగ్ని మాత్రం ఎక్కడా గడ్డి గాదం ఉంటే అటువైపే పోతుంది కదా.
సదక్షిణం పూర్ణముఖేన నామం వ్యాహరన్ హస్తమలక్ష్య బాలో అకర్ణ కృష్ణాక సకృ అంజయోద్ధు మౌర్వీన బాణాన్ సుషువేరిపుఘ్నాన్ సరోషద్దస్తాధికలోహితోక్ష్ణై వ్యక్తోర్ధ్వరేఖా భృగుటేద్బహిర్భిః తత్తారగాం భల్లనికృత్తదంతై హుంకారగర్భై ద్విషతాం శిరోభిః సర్వై రథాన్ని ఎక్కి కవచం ధరించి ధనుష్కుడై నిశంగాలత ఏకైక వీరుడై అజర కుమార్ మహోగ్రుడై కల్పాంతంలో పొంగి వచ్చిన సముద్ర ప్రవాహ ఆదివరాహంల ఆ రాజ్య సముదాయమందరినీ అడ్డగించే ఆ యుద్ధంలో దక్షిణ హస్తాన్ని అంబుల పొదిలో వామహస్తాన్ని నారిపై ఆడిస్తుండగా చెవిదాకా లాగి ఆ అల్లెత్రాట్ రిపు వినాశాలైన బాణాలు వర్షిస్తూనే ఆయన భల్లాలతో తెగ నరికిన శత్రువుల తలలతో నేల అంతా నింపి ఆ తలల ముఖాలపై ఇంకా రోషంతో పెదవిని కొరుకుతున్న గుర్తులు కనపడు బొమ్మముడి పెట్టగా పడిన గీతలు అలాగే వజ్ర గజ ప్రధానాలైన సర్వ బలాంగాలు కవచ భేదులైన సర్వ ఆయుధాలతో సర్వభూమి పాలకు అతడొక్కడిపైన సర్వ ప్రయత్నంలో యుద్ధం చేశాడు. ఆయన రథం పరవశాలతో విరిగిపోయి పరశరాలతో కేవలం ధ్వజమొక్కటి కను మంచు పట్టిన పొద్దుట కొద్దిగా వెలుగుతూ కనిపించే సూర్యుల్లాగా ఉన్నట్ట ఆయన. స్వస్త్రవజ్రేన్నసపరథ పరేష ధ్వజక్కమత్తేన బభూవ లక్ష్యం విహారమగ్నో దినపూర్వభాగ కించిత్ ప్రకాశేన వివస్వతేన ప్రియంబదాత్ ప్రాప్తమసౌ కుమార సాంప్రయుక్తగ్రాజస్వధిరాజసూరు గంధర్వమస్త్రం కుసుమాస్త్ర కాంత ప్రస్వావనం స్వప్న నివృత్త లౌల్య. ఆ రాకుమారు మదన సమదేహు జాగరూ అజుడు తుద ప్రియంవదుడనే గంధర్వుడిచ్చను గాంధర్వాస్త్రమై సమ్మోహనాస్త్రాన్ని ఆ రాజుల మీద ప్రయోగించాడు. ఏం జరుగుతుందో రేపు చూద్దాం.